ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి టీమిండియా ముందుగా బ్యాటింగ్ కొనసాగించింది. దీంతో భారత్ వరుసగా 13 సార్లు టాస్ ఓడి రికార్డులోకి ఎక్కింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఇది 10వసారి వరుసగా టాస్ ఓడిపోవటం. భవిష్యత్తులో ఈ రికార్డు చెక్కు చెదరకపోవచ్చు. ఇకపోతే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి ముందు కాపాడుకునే టార్గెట్ ను ఉంచింది. 8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ముందు 250 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆరంభంలోనే శుభమన్ గిల్ 2 పరుగులకే వికెట్ ను కోల్పోగా ఆ తర్వాత కొద్దిసేపటే రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక గిల్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ 11 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా 30 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి అక్షర్ పటేల్ 4వ వికెట్ కు 98 పరుగులు జోడించారు. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించిందంటే ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ అందుకు కారణం. అయితే హాఫ్ సెంచరీ దిశగా కొనసాగుతున్న అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 4లు 1 6 తో తన వ్యక్తిగత 42 పరుగుల వద్ద వికెట్ ను కోల్పోయాడు. ఈ క్రమంలో లోకేష్ రాహుల్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను ఇంకొంచెం ముందుకు నడిపించాడు. అయితే లోకేష్ రాహుల్ కూడా 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 98 బంతులు ఎదుర్కొని 4 4లు 2 6లతో 79 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజాతో కలిసి మరో అద్భుత ఇన్నింగ్స్ కు పునాది వేశాడు. 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా 4 4లు 2 6లతో 45 పరుగులతో చివర్లో అవుట్ అయ్యాడు. ఇక జడేజా కూడా 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయిన భారత్ 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా మిగిలిన వారంతా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇకపోతే న్యూజిలాండ్ ముందు ఉంచిన 250 పరుగుల టార్గెట్ ఈ పిచ్చిపై ఖచ్చితంగా భారత బౌలర్లు కాపాడే ప్రయత్నం చేయవచ్చు. 250 పరుగులంటే ఇది మామూలు విషయం కాదు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొని న్యూజిలాండ్ బ్యాటర్లు ఈ సాహసం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్ ఇలాంటి స్కోర్ ని చేసి గెలిచిందంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ కి తిరుగుండదు. ఒకవేళ టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ కూడా టీమిండియాదే. ఎందుకంటే టీమిండియా అన్ని మ్యాచ్లు ఇదే గ్రౌండ్ లో ఆడవలసి ఉంది. అందులో ముందు బ్యాటింగ్ చేసినా లేదా చేజింగ్ చేసినా కూడా టీమిండియా గెలుస్తుందంటే తర్వాత జరిగే సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ లో కూడా టీమిండియాను ప్రత్యర్థులు ఓడించడం అంత సులువు కాదు.